అంటున్నాను. లోక్ సత్తా పార్టీ మీ ముందుకు ఎట్లాంటి వ్యక్తుల్ని ప్రజెంట్ చేస్తుందో మీరు గమనించవచ్చు. ఒక నీతివంతులు, నిజాయితీ పరులు, విద్యావంతులు, గుణగణాలను చూసి సమాజం సేవలో నిరంతరము అభివృద్ధికి తోడ్పడే వ్యక్తుల్ని ఈరోజు మీ ముందుకు అభ్యర్థులుగా పంపుతున్నాము. కాబట్టి మీరంతా మా లోక్ సత్తా అభ్యర్థులకు పూర్తి సహకారం అందించి వారి విజయానికి తోడ్పడతారని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన సరూనగర్ డివిజన్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ లోక్ సత్తా విజయం సరూనగర్ నుంచే ప్రారంభం కావాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. స్కూల్ కూడా కనిపిస్తుంది. కొంచెం సేపటి ముందుకు స్కూల్ ఉంది, పక్కకు కలెక్టర్ గారు పిల్లల మీద దయతోటి 18 గుంటల స్థలం ఇచ్చారు. అది ఇప్పుడు కబ్జాకు రెడీగా ఉంది. మనం కనుక కాంపౌండ్ వాళ్ళు పెట్టకపోతే మున్సిపాలిటీ వాళ్ళు అది కబ్జాకు గురి కావడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ నాకు కోర్టు నోటీసులు ఇప్పించారు. ఎంఆర్ఓ గారిని ఫస్ట్ రెస్పాండెంట్ గా పెడుతూ నోటీస్ ఇచ్చారు. కానీ అది ప్రభుత్వ స్థలం కాబట్టి నేను వెళ్ళలేదు, తను వెళ్ళలేదు. తను ఒకటే చెప్పారు, అమ్మా అది ప్రభుత్వ స్థలము, మనం వెళ్లాల్సిన అవసరం లేదు అని. ఇది ప్లే గ్రౌండ్ అండి. ప్లే గ్రౌండ్ ఇప్పుడు ఏమైంది అంటే అక్కడ అంతా చెత్త చెదారం, కొంచెం ముందుకు పోతే మీకు అనిపిస్తుంది చెత్త చెదారంతో నిండుకొని ట్రక్కుల వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ మేము ఆక్రమణకు గురవుతుంది అని చెప్పేసి ఒక రోజు వెళ్ళి నేను దిస్ ప్లాట్ బిలాంగ్స్ టు బొమ్మనగండి స్కూల్ ప్లే గ్రౌండ్ అని ఒక స్పాట్ వచ్చాము ఒకటి. కానీ మరి అది ఏమైతుందో చివరికి తెలియదు. ఇప్పటికి కూడా వాళ్ళు అడుగుతుంటారు. నెక్స్ట్ ఇక్కడ పక్కకే మొన్ననే ఇనాగ్రేషన్ జరిగింది. 9 లక్షలకు 16 లక్షలకు ముందు శాంక్షన్ అయిన 40 కోట్లలో 5 కోట్ల పనులే చేయమన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత 16 కోట్ల పనులకు ఇనాగ్రేషన్లు జరిగాయి. అప్పుడే అన్నారు బడ్జెట్ లేదన్నారు. మరి ఉన్నదా లేదా తెలియదు. ఇక్కడ 30 అడుగుల లోతు గొయ్యి మీకు కనిపిస్తుంది చూడండి. అందులో పడ్డవాళ్ళు ఎవరు లేవరు. దాని మీద అంతా చెత్త చెదారం. ఇప్పటి వరకు దాన్ని ఏం చేయాలో అర్థం కాకుండా ఉండిపోయింది. దానికి మొన్న ఇనాగ్రేషన్ జరిగింది. కానీ ఆ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు దీనికి 3 కోట్ల ఏదో పరిహారం అన్నారట. అది ఇచ్చే తప్ప మేము దీన్ని తోవనీయము, కూలగొట్టనీయమన్నారట. రోడ్డు వైడనింగ్ లో ఎప్పటి నుండో ఉన్నది, కానీ అది వైడనింగ్ కు నోచుకోలేదు. కానీ అది 9 లక్షలు 16 లక్షలు పెట్టారు. కానీ ఇంతవరకు ఆ వర్క్ స్టార్ట్ కాలేదు. నగర్ లో ముందు చూస్తే మనకి ఏం కనపడదు. నాకు కూడా తెలియదు, నా పిల్లలు అక్కడ ఉన్నారని తెలియదు, అక్కడ ఒక నాలా ఉందని తెలియదు. మొన్న ఐమాస్ లైట్లు వెలగాలి బతుకమ్మ పండుగ రోజు అంటే వెలిగాయి. ఆ రోజే ఆ లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది పార్టీ నాయకులు, దాంతో పాటు మా పేరెంట్స్ కూడా మేడం ఒకసారి చూడండి అని తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ నాలా చూడండి, వెళ్లి చూస్తే చిన్న చిన్న పిల్లలు నాలా పక్కకు ఉన్నారు. అందులో పడుతుంటారు, చస్తుంటారు, పెద్దవాళ్ళు చస్తుంటారు. అయినా సరే 15 ఏళ్లుగా వాళ్ళు అక్కడ ఉన్నారట. ఏ నాయకునికి కూడా ఓపెన్ నాలా కనపడలేదు. కనపడ్డా అది వాళ్ళు ఎవరు కట్టుకోమన్నారు, ఎందుకు కట్టుకోవాలి అక్కడ, మరి కట్టుకున్నందుకు వాళ్ళు అనుభవించాలి అన్న రీతిలో అధికారుల మాటలున్నాయి. అక్కడ వాళ్ళు చెప్తున్నది కూడా అదే, అమ్మా మీరైనా చేయండి, కనీసం దాని మీద వేస్తే మా పిల్లల ప్రాణాలైనా మిగులుతాయి. ఎలాగో మేము అభివృద్ధికి నోచుకోలేదు. ఈ డెంగ్యూనో మలేరియానో ఏదో ఒక రోగం వచ్చి కావడం ఒకటి పెట్టి మా కళ్ళ ముందే మా పిల్లలు అందులో పడుతున్నారు, చస్తున్నారు, అది చూడలేకపోతున్నాము అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతో ప్రమాదకరం చూడండి. నేను ఇంజనీర్ గారిని అడిగితే దీన్ని ఎలాగైనా మీకు తీసుకురావాలన్న మా తాపత్రయం. థ్యాంక్ యూ సార్.
ఇంతవరకు మనందరి జీవితాల్ని ప్రభావితం చేసినటువంటి మహనీయుల్ని మనం 5గురిని లెక్క వేస్తే కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో నిస్సందేహంగా వారిలో నిరంతరం ఒకడిగా నిలిచిపోయేటువంటి ఒక మహాత్ముడి జనం 140 ఏళ్ల క్రితం ఈరోజు జరిగింది. ఆ బాపు జన్మదినం సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. బాపు జీవితం అంతా పోరాడింది నీతివంతమైన రాజకీయాల కోసం. ఆయన దృష్టిలో రాజకీయము అని చెప్పంటే అధికారం కోసం ఆరాటం కాదు. ఆయన దృష్టిలో రాజకీయము అని చెప్పంటే జనం డబ్బుని కోట్లాది రూపాయలు దోచుకోవటం కోసం కాదని. ఆయన దృష్టిలో రాజకీయము అంటే ఎన్నికల్లో పోరాడే వాళ్ళ జీవితాలను గురించి కాదు, జనం జీవితాలను గురించి. బాపుకి వేలాది మంది శిష్యులుగా ఆ కాలంలో ఉన్నారు. ఆయన మార్గాన్ని అనుసరించిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఒక ఆయన బాపు పుట్టినరోజు పుట్టాడు, లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. 2 చిన్న సంఘటనలు ఆనాటి రాజకీయానికి, అలాంటి వాళ్ళ రాజకీయానికి, ఈవేళ మన చుట్టూ జరుగుతున్న దానికి మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపెడతాయి. లాల్ బహదూర్కి మంత్రిగా ఉండగా కారు లేదు. మంత్రిగా ఉండగా ఆయన్ని పిల్లలు అడిగారు, నాన్న మాకు కారు ఎప్పుడు తెప్పిస్తావు అని చెప్పాను. నాన్న నేను ప్రధానమంత్రితో చూద్దాంలే అన్నట్టు ఆయన, తప్పించుకుందామని చెప్పని ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. మళ్ళీ